లూకాసు వార్త 5వ అధ్యాయము. అందరూ తీస్తే మొదటి 11 వచనాలు కలిపి చదువుకుందాం. అందరూ తీయండి. మొదటి 11 వచనాలు కలిపి చదువుదాం. వారికి జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ప్రియులారా, నిజంగా చాలా ఆశీర్వాదకరమైన వాక్య భాగం. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం వినే ప్రజలకు దేవుని వాక్యం సమృద్ధిగా అందించే దేవుడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ప్రజలకు చక్కగా వారిని విశాలమైన స్థలములో కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపింప చేయాలి అని జనం గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ గెన్నేసరతు అనే సరస్సు తీరము దగ్గరకు వెళ్ళి ఈయన లోపల దోణెలో నిలువబడి ఇక ఒడ్డును కూర్చున్న ప్రజలకు దేవుని వాక్యం అందించటం అనేది దేవుని ఇష్టమై ఉన్నది. అయితే ఈయన ఏ దోణెలను కోరుకున్నాడు అని చూసినప్పుడు, ఏ జాలరులైతే తమ వలలు కడుగుకుంటూ ఆ దోణెలలో నుండి దిగి తమ వలలు కడుగుకుంటూ ఉన్నారో ఆ దోణెలను ఆయన ఎంపిక చేసుకున్నాడు. అనగా ప్రియులరా, మనం ఎవరైతే చురుకుగా ఉంటారో, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రభువుకి చురుకుగా ఉండేవారంటే, కష్టపడేవారంటే చాలా ఇష్టం. ప్రియులరా, ఆయన 33.5 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఆయన కష్టపడకుండా ఖాళీగా లేనే లేరు. ప్రియులరా, మొదటి 30 సంవత్సరాలు అక్కడ ఆ బీద కుటుంబానికి సహాయపడుతూ ఇంకా ఏం చేసేవాడు, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండేవాడు.
ఇక చివరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య వ్యాప్తి పనిలో ముమ్మరంగా ఉన్నాడు. పగలంతా దేవుని వాక్యం బోధించటం, ప్రజలకు మేలు చేయటం, స్వస్థపరచటం, రాత్రంతా ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం. ఇలాగ ప్రభువారు కూడా మంచి మాదిరిని పెట్టి వెళ్ళారు. ఇక్కడ దేవుడికి కష్టపడేవారంటే ఇష్టం. 2, వారు చేస్తున్న పని వలలు కడుగుకొనుట. ప్రియులారా, కడుక్కొనేవారంటే దేవునికి చాలా ఇష్టం. చాలా మందిని కడుక్కోవటానికి ఇష్టపడం ప్రియులారా. దానిని దాచిపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా ఏ రోజుకు ఆ రోజు నేను కడగబడాలి అనే ఆశ మనలో అనేక మందికి ఉండదు ప్రియులారా. ఎక్కడిదక్కడ పేరుకుపోతా ఉంటది ప్రియులారా. చూడండి, ఆ వలలు కడిగే వాళ్ళను మీరు చూస్తే జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా ఆ వలను విడదీస్తూ ఎక్కడ ఎందులో ఏం ఇరుక్కొని ఉన్నదో దానిని పిచ్చి మండలు, ముళ్ళ కంపలు, పిచ్చి కంప, వేస్ట్ అంతా దానిలోకి ఇరుక్కుపోయిన దాన్ని పట్టి పీకుతా ఉంటారు. నేను చాలా గమనించాను వారు ఎలాగ వలలు కడుగుతారు అని. ప్రియులరా, మనము కూడా ఏ రోజుకు ఆ రోజు పనికిరాని వేరులు ఏవి మనలో మొలుస్తూ ఉన్నాయో వాటిని ఛేదించి వేయాలి. అంతేకాదు, ఈ మురికి ఎక్కడెక్కడ చేరుతుందో ఏ రోజుకు ఆ రోజు కడుగుకునే వారంగా ఉండాలి. కొన్నిసార్లు కంటిలో మురికి చేరుతుంది, కొన్నిసార్లు నోటిలో చేరుతుంది, కొన్నిసార్లు చేతుల్లో చేరుతుంది, కొన్నిసార్లు పాదములలో చేరుతుంది, చాలా సార్లు హృదయంలో చేరుతుంది. ఈ మురికి ఏ రోజుదా రోజు కడుక్కోవాలి. ప్రియులారా, శుభ్రపరచని ఒక గృహము ఒక్క రోజు ఇల్లు శుభ్రపరచుకోకపోతే ఎంత ప్రియులరా మురికి పేరుకుపోతుందో, అదే విధంగా ప్రియులరా ఏ రోజుకు ఆ రోజు క్రైస్తవుడు కడుగుకోకపోతే అంతరంగములో పాపం అనేది భయంకరంగా పేరుకుపోతుంది. సరే, వీరు వలలు కడుగుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చిన తరువాత సీమోనుదైన ఒక దోణెనెక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి. ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆయన కొంచెం లోతులో ఎప్పుడూ కూడా దరిలో కూర్చొని వాక్యం చెప్పటానికి ఇష్టపడలేదు. కానీ కొంచెం దరి నుండి కొంచెము లోపలికి త్రోయమని అడిగి అందులో కూర్చొని దేవుని వాక్యం బోధించారు. సరే, దేవుని వాక్యం బోధించటం, ప్రజలకు సమృద్ధిగా దేవుని వాక్యం అందించిన తరువాత అక్కడున్నటువంటి తనకు దోణెనిచ్చిన సీమోను వైపు చూసి, ప్రియులరా, యేసు ప్రభు వారికి మన ముఖం తెలుసు. యేసు ప్రభు వారు మన ముఖాన్ని చూసి మన అంతరంగాన్ని గమనించగలరు ప్రియులరా. అంతేకాదు, ఆయన ఎవ్వరికీ కూడా అచ్చి ఉండే దేవుడు కాదు, ఆయన బాకీ ఉండే దేవుడు కాదు. ఆ దోణెలు వాడుకున్నాడు, ఆ వాడుకున్న దోణెలకు ఆయన ప్రత్యుపకారం చేసి తీరాలి. మనం అనేక సార్లు అనుకుంటాం, నేను దేవుని కోసం ఇది చేశా, నేను దేవుడి కోసం అది చేశా. లేదు ప్రియులారా, నువ్వు చేసిన దానికి 100 రెట్లు దేవుడు నీకు చేశాడు. 100 రెట్లు ఖచ్చితంగా దేవుడు నువ్వు నేను దేవునికి ఇది చేశాను అని ఆయన అనిపించుకోడు. ఆ బాకీ ఆయన ఉండడు ఎప్పుడు కూడా. ఆయన పూర్తిగా మన బాకీ తిరిగి చెల్లించే దేవుడు. కొంచెం ఉపయోగపడిన ఆయన నా నామము నిమిత్తం గిన్నెడు చన్నీళ్ళిచ్చిన మీ ప్రతిఫలం పోగొట్టుకోరు అన్న దేవుడు. మరి వారి దోణెలిచ్చి ఆ దోణెల మీద ఆయన కూర్చుండి దేవుని వాక్యము బోధించటానికి అవకాశం ఇచ్చారు అంటే ఖచ్చితంగా దేవుడు వారికి మేలు చేస్తాడు. ప్రియులరా, ఆయన మేలు చేసే దేవుడు.
ఆయన మేలు కొరకై జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, వాడుకొని వదిలేసే దేవుడు కాదు. నిన్ను పిలుస్తాడు, నీవు లోబడినప్పుడు నీకు 100 రెట్లు ఆశీర్వాదం ఇస్తాడు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ప్రియులారా, ఆ సీమోను పేతురుతో అంటున్నాడు, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి వలను వేయి. ప్రియులారా, సీమోను పేతురు అంతరంగం ఎలా ఉండుంటుంది? అరే, రాత్రి అంతా కూడా మేము ఈ సరస్సులో, ఈ గెన్నెసరతు సరస్సులో మేము తిరగని భాగం లేదే, వలవేయని భాగము లేదే, అంతా మేము ఎంత దూరం వెళ్ళి ఎంతగా ప్రయాసపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినా కూడా మాకేమీ దొరకలేదే. చూడండి, అందుకే దేవుడు వలవేయమనగానే మొదట సీమోనులో నుండి వచ్చిన రెస్పాన్స్ 5వ వచనంలో, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు. రాత్రంతా కష్టపడ్డాడంట, ఏమీ దొరకల, ఒక్క చేప కూడా పడలేదంట. పాపం, ఆ వలలు విసరటం ఎంత కష్టం ప్రియులారా, ఎంత వల విసిరాడు. రాత్రంతా అంటే ఎన్ని గంటలు పని చేశాడు ప్రియులారా, అయినా ఒక్క చేప కూడా పడలేదంట. ప్రియులారా, మాకేమీ దొరకల. నిరాశగా మాట్లాడుతున్నాడు, నిస్పృహలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా అనేక సందర్భాలలో ఇదే విధంగా నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాం. మనం కూడా కృంగిపోతూ ఉంటాం. ఏమంటూ ఉంటాం, నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థనకి వెళుతున్నానే, నేను ఇన్ని సంవత్సరాలైందే మారు మనసు పొంది, నేను ఇంతగా దేవుని పనుల్లో సహాయపడుతున్నానే, దేవుడి పనుల్లో నిండు మనసుతో నేను సహాయపడుతున్నానే, నేను 30 ఏళ్ళైందే మారు మనసు పొంది, 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది. ఇలాగ మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రభు సన్నిధికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను, నేను ఎంతో నమ్మకంగానే ఉంటున్నాను, అయినప్పటికీ కూడా ఎందుకని నా ఇంటిలో సమస్యలన్నీ సమస్యలుగా ఉండిపోయినాయి? ఎందుకని నా కుటుంబములో ఉన్నవారు నెమ్మది లేని వారుగా ఉంటున్నారు, రక్షణ లేని వారుగా ఉంటున్నారు, వివాహములు కాని వారుగా ఉంటున్నారు, బిడ్డలు లేని వారుగా ఉద్యోగములు లేని వారుగా ఉంటున్నారు, ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్న వారిగా ఉంటున్నారు. నా కుటుంబము ఇన్ని సంవత్సరాలుగా నేనింత ప్రయాసపడినా కూడా ఎందుకు ఇలా ఉండిపోతుంది? ఏం జరిగింది? ఎందుకని అని చాలా సార్లు మనం కూడా కృంగిపోతూ ఉంటాం, నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సీమోను, నీ దోణెను లోతునకు నడిపించు. అయ్యా, నువ్వు భక్తి చేస్తున్నావు, అనుమానం లేదు. నువ్వు నా సన్నిధికి క్రమంగా వస్తున్నావు, అనుమానం లేదు. నేనంటే నీకు ప్రేమ, అనుమానం లేదు. కానీ నువ్వు వెళ్ళాల్సినంత లోతుకు మాత్రం రావటంలా, నువ్వు నా సన్నిధిలో నువ్వు నాకు రావలసినంత దగ్గరగా రావటంలా, రాకుండా దూరంగా ఉండి అయ్యా అయ్యా అని పిలుస్తున్నావు. నువ్వు భక్తిలో లోతు లోపలికి రావటంలా, లోతు దగ్గరకు వచ్చి లోతైన భక్తి చేస్తే, ప్రియులారా, దేవుడు అంటున్నాడు, సీమోను, లోతులోనికి నడిపించు. నీ జీవితాన్ని కొంచెం లోతుగా త్రవ్వుకో. ఎందుకు నువ్వు అంత నిరుత్సాహపడుతున్నావు? ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే కొంచెం లోతుగా వెళ్ళు, లోతైన పాప క్షమాపణలోనికి వెళ్ళు, లోతుగా త్రవ్వుకో. లోతుగా త్రవ్వుకున్న జీవితం దేవునికి ఇష్టం. ప్రియులారా, పైన ఒప్పుకోవటం, పైన
ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగటం, ఇలాగ చేస్తూ ఉంటే ప్రియులరా, మన ప్రయాస, మన ప్రార్థన, మన భక్తి జీవితము వ్యర్థమైపోతుంది. ప్రియులరా, లోతుకెళ్ళాలి. ఎంత లోతుకెళ్ళాలి? ఎక్కడో నువ్వు ఎప్పుడో ఒక బాధ జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు రావటం కాదు. ఎప్పుడు నీ అంతరంగములో ఒక కార్యము నెరవేరే వరకు నీలో ఎడతెగని కన్నీరు ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆ సమస్య గుర్తొచ్చినప్పుడు మాత్రమే మనలో ఒక భారము, ఒక వేదన, ఒక కన్నీరు వస్తుంటే అది లోతైన ప్రార్థన కానే కాదు. నీలో ప్రార్థన మొదలు పెట్టినప్పుడే నీ హృదయము లోతుగా పశ్చాత్తాపడటం ప్రారంభించాలి. లేకపోతే ప్రియులారా, మనం లోతులోనికి వెళ్ళకపోతే ఇక మనం కూడా పాట పాడుకుంటా కూర్చోటమే. ఏం పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రాక్షించుని సిలువ రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాచిల్లు నా పడవ నడిపించు నావా. ప్రియులరా, ఇక అలా పాట పాడుకోవటమే లోతైన భక్తి గనక మనం చేయకపోతే. కాబట్టి నువ్వు ఆలోచించేయాలి. రాత్రి నేనెంతో కష్టపడుతున్నా, నా జీవితంలో చాలా కష్టపడి సంపాదించుకుంటూ ఉన్నా. నేను పనిచేసే స్థలములో నేను ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుంటూ ఉన్నా. నా ఆరోగ్యం కూడా నేను లెక్క చేయటంలా. నేను కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నా. మంచిగా నేను ప్రయాసపడుతున్నా. కానీ తగినంత ప్రతిఫలం నాకు దొరకటంలా. నా ప్రయాస వ్యర్థమైపోతా ఉంది. ప్రియులరా, నువ్వు కూడా సీమోను పేతురులాగా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డా, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడినా ఏమీ మిగలలేదయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమీ దొరకటం లేదయ్యా అని అంటూ ఉన్నావేమో. ప్రియులరా, మన భక్తి మెట్టు ఈ రాత్రి దేవుడు ఒకటే అంటున్నాడు, పైన ఉందా, లోతుల్లోనికి వెళ్ళిందా? పైనే నీ మారు మనసుందా? ప్రియులరా, ఏదన్నా ఒక చిన్న లోపం జరిగినప్పుడు నీ అంతరంగం కొట్టుకుంటా ఉండాలి. అయ్యో, నేను ఈ విషయంలో పొరపాటు చేశానే, పొరపాటు మాట్లాడానే, పొరపాటుగా అర్థం చేసుకున్నానే, పొరపాటుగా తలంచానే, అయ్యో అని నీ అంతరంగములో ప్రియులరా అది నిన్ను వేధిస్తా ఉండాలి, నిన్ను గుచ్చుతూ ఉండాలి. ప్రియులరా, అది లోతైన మారు మనస్సు పొందిన వారిలో జరిగే కార్యం. ప్రియులరా, పైనే గనక మన ప్రార్థన ఉంటే, లోతైన విశ్వాసం, లోతైన భక్తి, లోతైన ఒప్పుకోలు, లోతైన పరితాపము మనలో లేకపోతే మనం చాలా వెనుకబడిపోయాం దేవునిలో. ప్రియులారా, కాబట్టి దేవుడు ఒకటే అడుగుతున్నాడు, పేతురు నువ్వు లోపలికి నడిపించు. ప్రియులారా, ఆ మధ్య ఒక దైవజనుడు వాళ్ళ బంధువుల గృహప్రవేశానికి పిలిచారట. సరే, ఆ బంధువుల గృహప్రవేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం చెప్పమన్నారు, వాక్యం చెప్తూ ఉన్నాడు. చెప్తూ నా బంధువులు ఆత్మీయంగా భక్తి జీవితంలో లోతుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అబ్బో, ఈ ఇంటి వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో. ప్రియులరా, వాళ్ళు ఇద్దరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏమంటున్నారు, వెంటనే ఆ దైవజనుడు కిందకి దిగిరాగానే, మేం క్రమంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం, మేం క్రమంగా దేవుని దశంభాగం ప్రతి నెల ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాం, ఏంది మేము ఇంకా లోతుకి వెళ్ళాలంట
మేము రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చిన దానిలో కూడా మొత్తంలో దశంభాగం తీసి పక్కన పెట్టాం. ఇంత చేశాం. క్వైర్లో పాటలు పాడుతూ ఉన్నాం. మేము దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉంటున్నాం. దేవుని సేవకులకు కూడా ఎంతో సహాయకరంగా ఉంటూ ఉన్నాం. అలాంటిది మమ్ములను ఇంకా ఈయనేంటి లోతులోనికి భక్తి వెళ్ళాలని చెప్పి వాక్యం బోధ చేశాడు, ఇలాంటి ఆయనకి మనం బోధించాము అని చెప్పి ఆయన ముందు బాగా ఏష్టపోయారు. అప్పుడు ఆయన ఒక్క మాట అడిగాడు, అమ్మా నువ్వు మీ అత్తయ్య చచ్చిపోయిందాక పలకరించావా అన్నాడు. ఏమన్నాడు? మీ అత్తయ్య చచ్చిపోయే రోజు దాకా నువ్వు పలకరించావా? అనగానే ప్రియులరా ఏం జరిగిందో తెలుసా? ఇక ఆమెకి నోటి మాట లేదుక, కంటి చూపు లేదు, స్థాణు అయిపోయింది ఆ మాట అడగంగానే. ఏంటి నీ భక్తి? పై భక్తి. ఏం చేసింది? లోతుగా పాపాలు ఒప్పుకున్నట్లేనా? వాళ్ళిద్దరూ కూడా ప్రియులరా. ఆయన కూడా ఏం చెప్పాలి? అమ్మా మనం దేవుని సన్నిధిలో ఇంత సమీపంగా ఉంటున్నాం, ఇంత దగ్గరగా దేవుని సన్నిధికి దేవుని సేవకులకు సమీపంగా ఉంటున్నాం, మనం ఇలా నడుచుకోకూడదని భార్యకు చెప్పొద్దా? నా తల్లిని నువ్వు ప్రేమించాలమ్మా అని భార్యకు చెప్పొద్దా? ఆ జ్ఞానం ఈయనకు ఉండొద్దా? ప్రియులరా, ఈయనకి జ్ఞానం లేదు, ఆమెకి జ్ఞానం లేదు. ఇద్దరు మళ్ళీ ఎక్కడ ఉంటున్నారు? పరిశుద్ధ స్థలంలో ఉంటా ఉన్నారు. దేవుని సన్నిధికి దేవుని సేవకుడికి సమీపంగా ఉంటూ ఉన్నారు. లేదు ప్రియులారా, ఇది పై భక్తి ప్రియులారా. అందుకే ఆయన అన్నాడు, నీ పాప క్షమాపణ లోతైనదేనా? నువ్వు లోతుగా ఒప్పుకున్నావా? నువ్వు ఎప్పుడైనా నీ హృదయాన్ని విప్పి నీ అత్తయ్య గారితో ఇదిగో ఈ విషయంలో నాకు కష్టం ఉంది అని నువ్వు సరిదిద్దుకున్నావా? ప్రియులరా, నువ్వు లోతుగా నడవాలి అని ఆయన తీవ్రంగా హెచ్చరించి చెప్పాడు. ప్రియులరా, ఇప్పుడు పేతురుతో దేవుడు అదే మాట చెబుతున్నాడు. మన సంఘంతో దేవుడు అదే మాట చెబుతున్నాడు. మనం పై ప్రార్థనలు, కప్పు వేసుకునే ప్రార్థనలు చేయకూడదు ప్రియులరా. ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో లోతుగా త్రవ్వుకుంటూ చేయాలి ప్రియులరా. ఎప్పుడో అబ్రహాం తవ్వేశాడులే, మా తరతరాల చరిత్ర అంతా అబ్రహాం తవ్వేశాడు అని ఊరుకోలా ఇస్సాకు. ఫిలిస్తీయుల మధ్యలో పుడిచి వేస్తా ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నాడు. ఫిలిస్తీయులు జోక్యం చేసుకుంటారు. ఫిలిస్తీయులు అనగా సాతాను సంబంధమైన దురాత్మ శక్తులకు సాదృశ్యం ప్రియులరా. వాళ్ళెప్పుడు మనలో పూడికలు పూడుస్తానే ఉంటారు. ఇస్సాకు ఏం చేశాడు? ఫిలిస్తీయులు పూడ్చి వేస్తే మరలా వాటిని లోతుగా త్రవ్వించాడు. ఎంత లోతు? జలలు కలిగినటువంటి ఓటలు పడేదాకా, కన్నీటి ఓటలు బయటకు వచ్చేదాకా తవ్వాడు ప్రియులారా. మనం కన్నీటి ఓటలు మనలో నుండి ప్రవాహము వలె బయటకు వెళ్ళేంత దూరం తవ్వుకున్నామా ప్రియులారా? నువ్వు లోతుగా త్రవ్వుకోవాలి. ఇక నువ్వు నోరు తెరిస్తే కన్నీటి ప్రార్థన రావాలి. అంత లోతు దాకా వెళ్ళావా? వెళ్ళలేకపోతున్నావు. మనం పైన నేను మంచి వ్యక్తిని అనుకుంటూ లోతుల్లోనికి వెళ్ళలేకపోతున్నాం ప్రియులరా. కానీ ప్రియులరా, ఇక్కడ దేవుడు సీమోనుతో ఆ మాట చెప్పినప్పుడు ఏమంటున్నాడు సీమోను? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. అయ్యా నిన్ను గౌరవిస్తామయ్యా, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ప్రియులరా, ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? మా ప్రయత్నం మేము చేశాం, మా వల్ల కాదు అని మాకు అర్థమైపోయింది, కానీ నీ మాటకు మేము లోబడతాము. ప్రియులరా, రాత్రంతా కష్టపడిన సీమోనుకు చేపలు దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ప్రియులారా చూడండి, మాట విన్నప్పుడు, లోతునికి నడిపించినప్పుడు తమ దోణిని విస్తారమైన చేపలు చూశారు. ప్రియులారా, దేవుని మాటను వింటున్నామా? లోబడుతున్నావా? ప్రియులారా, నీకు దేవుడు మాట్లాడిన మాట
దైవజనుడు మాట్లాడిన మాట, దేవుని వాక్యము మాట్లాడిన మాట విలువైనదిగా ఎంచుతున్నావా? ప్రియులారా, నిన్ను ప్రార్థన చేయి, నీ సమస్యలు జయం పొందాలి అంటే, నువ్వు లోతైన ప్రార్థన చేయాలంటే ప్రార్థన చెయ్యవు. నీకు ఎలా విడుదల దొరుకుతుంది? నీకు ఎలా మేలు జరుగుతుంది? నీ ఇల్లు ఎలా మార్పు చెందుతుంది? నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? నీ ప్రయాస ఎలా ఆశీర్వదింపబడుతుంది? ప్రియమైన వారలారా, మాట వినుట శ్రేష్టము, అది ముఖ్యం ప్రియులారా. అన్నిటికంటే శ్రేష్టమైనది మాట వినటం శ్రేష్టం ప్రియులారా. ఇక్కడ అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు ఏం చేస్తావు? నీ స్వంత ఇంటిని, నీ స్వంత జనాంగాన్ని, నీ బంధువుల్ని అందరినీ కూడా, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, తండ్రిలు అన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఏం చేశాడు? మాట విన్నాడు, ఆ ప్రాంతం వదిలిపెట్టాడు, వెళ్ళాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అంతేకాదు, లాజరు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు లాజరు? ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనే స్థలం ప్రియులారా, ఎంత దీవెనకరం, ఆశీర్వాదకరమైన స్థలం. సురక్షిత స్థలానికి అబ్రహాము రొమ్ము అనే పేరు పెట్టారు. ఎంత శ్రేష్టమైనటువంటి మెట్టుని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మాట వినటం వలన ఆశీర్వాదం. నువ్వు మాట వినవు, నీకు ఆశీర్వాదం కావాలి. నువ్వు లోతైన ప్రార్థన చెయ్యవు, నీకు దీవెన కావాలి. ఎలా సాధ్యం ఇది? ఇది వాక్యానికి వ్యతిరేకమే. ఒక దైవజనుడు నిన్ను దీవించలేడు. ఒక దైవజనుడు నోటిలో ఏముండదు. ఆయన ఏదో కొంచెం ప్రార్థన చేస్తాడు, కొంచెం నీ తరపున మొర్ర పెడతాడు. ఆయన ద్వారా నీతో దేవుడు మాట్లాడిన మాట నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. ఆయన్ను వాడుకుంటాడు ఒక పావులాగా. దైవజనుడు అంటే దేవుడి యొక్క అంబాసిడర్, ఒక రాయబారి. దేవుడి వర్తమానాన్ని ప్రజల దగ్గరకు తీసుకొని వచ్చే ఒక రాయబారి లాంటి వాడు. ప్రియులారా, ఆ మాటకు లోబడాలి. లోతైన ప్రార్థన చేయమంటే లోతైన ప్రార్థన చేయాలి. ఎడతెగని ప్రార్థన చేయమంటే ఎడతెగని ప్రార్థన చేయాలి. అబ్రహాము లోబడ్డాడు. మోషే, నువ్వు ఎంతకాలం ఈ గొర్రెలు కాసుకుంటా ఈ మిద్యాను దేశంలో ఉండిపోతావు? వెళ్ళు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు. ప్రియులారా, మాట విన్నాడు. ఫరో ముందుకెళ్ళి మాట్లాడు, మాట విన్నాడు. ఫరో తీసేస్తాడేమో భయపడలేదు, వెళ్ళాడు, మాట విన్నాడు. 30 నుండి 40 లక్షల మంది జనాంగాన్ని ఆయన ఆ ఐగుప్తు బానిసత్వం నుండి, సంఖ్యల నుంచి విడిపించి వాగ్దాన దేశం కానానుకు నడిపించే గొప్ప నాయకుడైపోయాడు. ఎలా సాధ్యం? మాట విన్నందువల్ల. దేవుడు మాట వింటే, లోతుగా లోబడితే ఆశీర్వాదము, దీవెన. ఖచ్చితంగా నువ్వు మాట వినాలి. నువ్వు దేవుని మాట వింటున్నావా? ఆత్మీయ కుటుంబములో దైవజనులు నీతో మాట్లాడుతున్న మాటకు నువ్వు లోబడుతున్నావా? అప్పుడు నీ ప్రయాస వ్యర్థం కాదు. ఖచ్చితంగా నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదో అలవాటుగా ప్రార్థన చేయటం, కొంచెం సేపు మనం వ్యక్తిగతంగా లోతుగా 1 గంట, అయ్యా ఈ సమస్యతో నలిగిపోతున్నానయ్యా, ఒక 2 గంటలు ప్రార్థన చేయలేం. ఎక్కడి నుంచి వస్తుంది నీకు లోతులోనికి వెళ్లకుండా నీకు సమాధానము, విడుదల, జయము? ఎలా దొరుకుతుంది? పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, లోతులోనికి వెళ్ళాలి. ప్రియులారా, ఖచ్చితంగా నువ్వు మాట విని నువ్వు లోతులోనికి వెళితే ప్రియులారా, ఎంత చూడండి, ఇక్కడ పేతురు అదిరిపోయి ఉంటాడు, ఆశ్చర్యపోయి ఉంటాడు. ప్రియులరా, రాత్రంతా కష్టపడ్డానే, నాకు నీళ్ల కదలికలు తెలిసే. చేపలు ఎక్కడ? అవి మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఎలాగా కదలికలు ఉంటాయి. మేము కూడా గోదావరి జిల్లాలో కోటానికి వెళ్ళినప్పుడు అన్ని చెరువులు, అటు చేపలు వెళ్తున్నాయి బ్రదర్ అంటాడు. మేము అట్లా చూస్తా ఉంటాం. వాళ్ళు చెప్తా ఉంటారు, అటు వెళ్తున్నాయి. ఆ మొత్తం వాళ్ళు పడుతూ ఉంటారు అందులో. ప్రియులరా, అది కానీ పేతురు ప్రియులరా ఇంత అనుభవజ్ఞుణ్ణే అయినా దొరకలేదు. కానీ ఆయన మాట వింటే నాకు దీవెన, నా కుటుంబానికి దీవెన అని పేతురు
అర్థం చేసుకున్నాడు, ఆశ్చర్యపడ్డాడు, భయపడ్డాడు, కంగారు పడిపోయాడు. ఓ ఏంటిది అని వెంటనే ఆయన రెస్పాన్స్ ఏంటి అంటే ప్రియులారా 8వ వచనము, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. ప్రియులారా యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడు. ఆయనకొచ్చిన కంగారులో, ఆయనకొచ్చిన భయములో, ఆయనకొచ్చిన ఆశ్చర్యంలో ఏం చెయ్యాలో పాలుపోక ముందు ఆయన మోకాళ్ళ దగ్గర సాగిలపడ్డాడు, సాష్టాంగపడ్డాడు. ప్రియులారా అంతేకాదు, యేసు ప్రభు పాదాల దగ్గర పడి తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అయ్యా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నేను పాపాత్ముడనయ్యా. అయ్యా నువ్వు ఆశీర్వాదపు నిలయమయ్యా, నేను ఆశీర్వాదం కోసం అంగలార్చుచున్న దౌర్భాగ్యుడనయ్యా. అయ్యా నువ్వు మహాగొప్ప దేవుడివయ్యా. అయ్యా నేను పనికిరాని ఒక సామాన్యుణ్ణయ్యా, నా దగ్గర నీలాంటి వాడు ఉండటానికి నేను అర్హుడను కానయ్యా అని ఏం చేస్తున్నాడు? ప్రభు పాదాల దగ్గర సాగిలపడి, ప్రియులరా సాష్టాంగపడి, నేను పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా, నాలాంటి వాడి దగ్గర ఇలాంటి పరిశుద్ధుడి దగ్గర నాలాంటి పాపాత్ముడు ఉండటానికి నేను అర్హుడను కాదయ్యా. ప్రియులరా మనమైతే ఏం చెప్తాం? అన్ని చేపలు పడినాయి, మనం అనుకున్న ప్రార్థన అనుకున్నట్టుగా జరిగింది. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళం? అంత గొప్ప ఆశీర్వాదం రాగానే మనమైతే ఓ నా ప్రార్థన, నా భక్తి, నా మంచితనం, నా నీతి, నా గొప్పతనం, నా కన్నీరు దేవుడు చూశాడు. ఓ నేనెంత గొప్ప వ్యక్తిని, అందుకే దేవుడు ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు. పేతురు ఏం చేస్తున్నాడు? కాళ్ళ మీద పడ్డాడు. మనం కొంచెం మేలు పొందితే, కొంచెం ఆశీర్వాదం వస్తే మనకి పేతురికి ఎంత తేడా ఉందో చూడండి. పేతురు మేలు జరగగానే అయ్యా ఇంత మేలు పొందటానికి నేను పాత్రుడను కానయ్యా. మనమేం ప్రార్థన చేస్తాం? అయ్యా అసలు నా భక్తి అంతా నేనెంత, అసలు నువ్వు ఏం మేలు చేస్తున్నావయ్యా నువ్వు నాకు. అది మన ప్రార్థన అది. పేతురు ప్రార్థన ఏమో అమ్మో ఇంత మేలు పొందటానికి నేను తగనయ్యా. ప్రియులరా ఎలా ఉంది మన ప్రార్థన ఈ రాత్రి కాలం? పేతురు ప్రార్థన మన ప్రార్థన ఎక్కడన్నా సింక్ అవుతుందా? అసలు పేతురు మనసు మన మనసు ఎక్కడన్నా కలుస్తుందా? ప్రియులరా ఆయన చూడండి, చేపలు పట్టుకునేవాడు, చదువు లేని పామరుడు, అలాంటి వాడు ఎంత ఉన్నతమైన అండర్స్టాండింగ్కి వచ్చాడు, అవగాహనకు వచ్చాడు. ప్రియులరా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, పేతురు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు, ప్రియులరా ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే నేను పాపాత్ముడను. ప్రియులరా మనకేమని అర్థమవుతుంది? నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను. కారణం ఏంటి? మనం ప్రభు పాదాలు పట్టుకోం కదా, మనం ప్రభుకి సమీపంగా రాం కదా. ఆయనకి సమీపంగా వస్తే ఆయన ఎంత పరిశుద్ధుడో, మనం ఎంత మురికితో ఉన్నామో అర్థమవుతుంది. యెషయా వెళ్ళాడు కాబట్టి, దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు కాబట్టి, దేవుని ప్రత్యక్షతను చూశాడు కాబట్టి ఆయనకు అర్థమైంది. అప్పటికి 5 అధ్యాయాలు రాసేశాడు. 5 అధ్యాయాలు రాశాడు, 5 అధ్యాయాల్లో వాయించి వదిలిపెట్టాడు. కానీ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన్ని చూడంగానే అమ్మో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఎందుకు? అప్పుడు దాకా ఆయనకి దూరంగా ఉన్నాడు, అర్థం కాలా, ఆయన పరిశుద్ధత అర్థం కాలా, ఆయన నీతి అర్థం కాలా. ఈయన కూడా అనుకున్నాడు నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా వచ్చాడో ఆ 6వ అధ్యాయంలో అమ్మో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నివసించేవాడను అని అర్థమైపోయింది. నేను అపవిత్రుడను. ప్రియులరా పేతురుకు కూడా అదే గ్రహింపొచ్చింది. కారణం ఏంటంటే నువ్వు ప్రభువుకి ఎంత దగ్గరికి వస్తావో నీ నిజ స్థితి అంత తిన్నగా నీకు అర్థమవుతుంది. ప్రియులరా
ప్రియులరా, మనం కూడా ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన నిజ స్థితి మొత్తం ఆయనకి తెలియచేయాలి, లోతుగా త్రవ్వుకొని ఆయనకి తెలియచేయాలి. లేకపోతే ప్రయోజనం ఉండదు. ప్రార్థనకు వచ్చిందల్లా వేస్ట్ అయిపోతాయి. మనం ప్రార్థనకు వచ్చి ఏందా ప్రార్థనలు, అసలు ఘోష పెట్టాలి. మేము మందిరంలో ప్రార్థన చేస్తా ఉంటే ప్రియులరా, మందిరం ఘోష వినపడతా ఉండేది. ప్రార్థన, కన్నీరు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం, వాక్యం అయిపోవటంతో ఎంత కన్నీరు గార్చేవాళ్ళం. 1 గంట సేపు అసలు ఆ కన్నీరు ఆగేదే కాదు. ప్రియులారా, మనకి ప్రార్థన చేయండి. దైవజనుడు గంట వాక్యం చెప్పిన మళ్ళా అరగంట నీరసిస్తా చెప్పాలి. మీరు ప్రార్థన చేయండి. అసలు ఏంటంటే లోతు లేదు. నీకు లోతుంటే నీ గుండె కరిగిపోతుంది వాక్యం విన్న తర్వాత. అయ్యా, నా దగ్గర ఎందుకని నా గుండె దగ్గరికి వెళ్ళటం లేదు వాక్యం అని పరిశీలన చేసుకుంటావు. వెళ్ళి వాక్యం ప్రతిదీ లోపల తగలాలి, సిలువకి దగ్గరగా రావాలి, దేవునికి దగ్గరగా రావాలి. అప్పుడు మన జీవితంలో ప్రియులారా మన స్థితి అర్థమవుతుంది. ఎందుకంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి అర్థం కావటంలా. దూరంగా ఉన్నప్పుడు సైతానుడు ఏం చేస్తాడంటే నువ్వు పరిశుద్ధుడు అనే గర్వం పెడతాడు, నువ్వు ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పర్రాలివి అనే గర్వం పెడతాడు. నువ్వు చాలా తెలిసిన వ్యక్తివి, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నావు, నీకు ప్రార్థన తెలుసు, నీకు వాక్యం తెలుసు. కొంతమంది బహు అతిశయిస్తుంటారు, హృదయంలో చాలా గర్వం ఉంటది. ప్రియులారా, పైకి మెత్తగా కనపడుతుంటారు, కానీ హృదయంలో నాకు బాగా వాక్యం తెలుసు, నేను ఆ స్థాయికి తగిన వ్యక్తిని, ఈ స్థాయికి తగిన వ్యక్తిని. అది నీలో ఉన్న గర్వం, అది నీలో లోతు లేని భక్తి. ప్రియులారా, ఎప్పుడు మన జీవితంలో నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు అనే మనస్సు గనుక నీలో ఉన్నది వచ్చింది అంటే ప్రియులారా, అది గర్వాన్ని తెలియచేస్తా ఉంటది. అది మనలో ఉన్న గర్వ హృదయాన్ని బయట పెడుతూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడూ కూడా అతిశయపడకూడదు, గర్వించకూడదు. నీ దగ్గర లోతు భక్తి లేకపోతే గర్విస్తూ ఉంటావు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడాలనిపిస్తూ ఉంటది. నాకింత వాక్యం తెలుసు, నాకింత ప్రార్థన తెలుసు. ప్రియులారా, అది గర్వ హృదయములో నుండి వచ్చేది, కానీ విరిగి నలిగిన హృదయములో నుండి అలాంటి మాటలు రానే రావు. ప్రియులారా, పాస్టర్ గారేంది ఇలా లోతుగా చెప్తున్నాడు, ఇంకా లోతు అంటున్నాడు, ఎన్నేళ్ల నుంచి? ప్రియులారా, ఒకవేళ నీకు అనుభవం ఉన్నదేమో, ఎక్కడైనా వాక్యం సహాయం చేస్తావేమో, నువ్వు బయట ఎవరికన్నా నలుగురు దగ్గర నిలబడి చెప్తా ఉంటావేమో, నీకు అనుభవం ఉన్నదేమో, కానీ రాత్రి దేవుడు అంటున్నాడు నీకు లోతు లేదంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు లోతుకి వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకంటే రాత్రి అంతా ప్రయాసపడినా ఎందుకు మేలు దొరకటంలా? ఎందుకంటే నువ్వు లోతులోనికి వెళ్ళటంలా, పైనే ఆగిపోతున్నావు. ప్రియులారా, ఈ రోజు నుండి సంఘముల ప్రార్థన మారాలి, లోతులోనికి వెళ్ళాలి, లోతుగా త్రవ్వుకోవాలి. ప్రియులారా, ఎప్పుడు బయటపడుతుందో తెలుసా మన భక్తి అంతా? ఎప్పుడు బయటపడుతుందంటే, మీరు ఎప్పుడన్నా కొన్నిసార్లు ఒక నీటి కాలువ దగ్గరికి వెళ్ళండి, నీళ్లు తేటగా ఉంటాయి, భలే శుభ్రంగా ఉన్నట్టు ఉంటాయి. మీరు అందులో ఒక రాయి కానీ ఒక కర్ర పెట్టి కానీ పొడవండి, ఒక రాయి వేయండి, ఏమవుద్ది చెప్పండి? అడుగు నుండి బురదంతా పైకి లేస్తా ఉంటది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆత్మీయ జీవితానికి కూడా ఇదే కొలత. పైన ఊరికే నీళ్లు బాగున్నట్టు కనపడుతుంటాం, ఒక చిన్నది అట్ట తగలంగానే మురికి బయటకు వచ్చేస్తుంది. ఒక మాట ఎవరన్నా మనల్ని ఒక మాట అనంగానే ఆ లోపల ఉన్న బురదంతా బయటకు వస్తా ఉంటది. అంటే మరి లోతుగా తవ్వి తీసేసామా? దాన్ని తీసేస్తే అది బయటకు వచ్చిద్దా? చరచరన కోపం వచ్చేస్తుంది. నన్ను ఈ మాట అన్నారా? ఏందది? లోపల ఉన్న బురద, పాపం అనే బురద, గర్వం అనే బురద. ప్రియులరా, అది కోపం రూపంలో, ద్వేషం రూపంలో బయటకు వస్తా ఉంటది. ప్రియులరా, అస్సలు మనం అందుకే ఆ అడుగునున్న బురదను తీసేసుకొని చాలా మందిని, ప్రియులరా, అందుకే చిన్నటికే చెటపట్లాడిపోతా ఉంటాం. వాక్యం తగిలింది గుండెకి, పశ్చాత్తాపడాలి. ఆయాసం పెట్టుకుంటే ఎముకలు గుళ్ళిపోతాయి, లోపల పాడైపోద్ది ఆరోగ్యం. అది తెలియదు మళ్ళీ. ప్రియులరా,
ఖచ్చితంగా మనం చేయాల్సింది. ఎస్, నేనే తప్పు చేయకపోయినా నాకు ఒకటి తగిలింది, అప్పుడు నేను ఎలా ఉంటున్నాను? ఓర్చుకోగలుగుతున్నానా? లేకపోతే పటపట లోపల నుంచి పళ్ళు కొరికే స్వభావం బయటకు వస్తుందా? అంటే నేను లోతుగా తవ్వుకోవాలా? వెరీ సింపుల్, వెరీ సింపుల్. మనం పత్తి లోతుగా తవ్వుకున్నామా లేదా అంటానికి ఇదే పరీక్ష ప్రియులరా. మన దగ్గర తప్పు లేకుండా ఎదుటివారు మనల్ని ఒక మాట అన్నప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, వెంటనే గనక మనలో నుండి కోపం బయటకు వస్తుంటే, 2 మాటలు తిరిగి అనే మనస్సు మనకు వస్తుంటే మనం లోతుగా తవ్వుకోలేదు. అడుగున మురికి అడుగునే ఉంది. అది ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. ఆ మురికితో వేసుకో, ఆ మురికిని తోడేసేయి. ఆ లోపల అడుగును చాలా ఉన్నది, అది తొలి తీసేయి. అప్పుడు నీకు ఖచ్చితంగా మేలు దొరుకుతుంది, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు, అనుమానమే లేదు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన కూడా మారిపోతుంది. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? యేసయ్యా, నాకు మాట్లాడటం సరిగా చేత కావటం లేదయ్యా. లోతైన భక్తి చేసేవాళ్ళు, అయ్యా ప్రార్థన సరిగ్గా చేయటం చేత కావటం లేదయ్యా. అయ్యా, నేను మాట్లాడేటప్పుడు అనేక సార్లు తొందరపాటు మాటలు దొర్లుతూ ఉన్నాయి అయ్యా. అయ్యా, నాకు మాట్లాడటం చేతగాటలేదయ్యా. ఎప్పుడన్నా ప్రార్థన చేసి అడిగావా దేవుణ్ణి? ఓ, నాకు అసలు నేను మాట్లాడితేనా ఇది మన స్టైల్, ఇది మన స్టైల్ లేదు ప్రియులరా. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు మాట్లాడటం చేతగాటలేదయ్యా, నేను బాగా తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నాను, కానీ అది ఎదుటి వ్యక్తిని ఎంత గాయపరుస్తుంది అని నేను ఎరగకుండా మాట్లాడుతున్నానయ్యా, మూర్ఖంగా మాట్లాడుతున్నానయ్యా. ప్రభువా, అంతే కదయ్యా, ప్రార్థన చేయటం రావటం లేదయ్యా. వాక్యం ఒకటి చెబుతున్నారు, నేను ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇక్కడ చెప్పేది సిలువు గురించి, మనం ప్రార్థన చేసేది ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం. ఏమన్నా సంబంధం ఉందా సిలువుకి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి? ప్రియులరా, ఎప్పుడన్నా అడిగావా దేవుణ్ణి, అయ్యా అసలు నాకు చెప్పే వాక్యం, అసలు వాక్యానికి నేను చేసే ప్రార్థనకి పొంతనుండటం లేదయ్యా, అసలు నాకు ప్రార్థన చేయటం చేతగాటం లేదయ్యా. ప్రియులరా, ఎందుకు చేత కాదు? ఆన్ చేస్తే అరగంటకి నేను మళ్ళీ ఓపెన్ చేసి నొక్కాలి. ప్రియులరా, దయచేసి ప్రార్థనా సమయమును గమనించండి అని నేను చెప్పాలి. ఎవరి సమయం వారు గమనించండి. కానీ ఈ ప్రార్థనలో ప్రియులరా దీనత్వం కనపడుద్దా ప్రియులరా? ఈ ప్రార్థనలో దేవుణ్ణి ఎవరన్నా అడుగుతున్నారా? అయ్యా నాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా. అయ్యా చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాను కానీ ఆవేశం తగ్గటంలా, ప్రార్థన చేస్తున్నాను కానీ గర్వం తగ్గటంలా, ప్రార్థన చేస్తున్నాను కానీ తొందరపాటు తగ్గటంలా, ప్రార్థన చేస్తున్నాను కానీ అతిశయపట్టం తగ్గటంలా, నన్ను నేను హెచ్చించుకొని చూపించుకోవాలనుకుంటున్నాను కానీ తగ్గించుకునే మనస్సు రావటంలా. అయ్యా నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నామా ప్రియులరా? ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. మనం ప్రార్థన లేమిలో ఉన్నప్పుడు మనలో తగ్గింపు ఉండదు, లోతైన ప్రార్థన లేనప్పుడు తగ్గింపు ఉండదు. ఎప్పుడైనా దేవుడితో అయ్యా నేను పాపాత్ముడనయ్యా అని మనం చెప్పగలుగుతున్నామా ప్రియులరా? అయ్యా నేనెంత భక్తి చేస్తున్నా కూడా నాకు సహాయం చేయమంటాం కానీ నేను పాపాత్ముడిని అని అనలేకపోతున్నాం ప్రియులరా. మన ప్రార్థన అందుకే దేవుడు వినలేకపోతున్నాడు ప్రియులరా. అరే ఒక రాయి పడంగానే బురదంతా పైకి లెగుస్తుంది, ఇంకా నువ్వు మరి ఎలాగ వినేది నీ ప్రార్థన అని ఆ చూసే దేవుడు ఏమన్నా కాసేపు కళ్ళు మూసుకోమంటావా? ఎలాగ సాధ్యం ఇది? మనం శుభ్రంగా అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అందుకే ఈ రాత్రి అంటున్నాడు, లోతుగా త్రవ్వుకోండి. ప్రియులరా, ఎప్పుడైతే సీమోను పేతురు ప్రభువా నేను పాపాత్ముడనయ్యా అని అన్నాడు, ప్రభు అంటున్నాడు భయపడద్దు, భయపడద్దు, ఇప్పటి నుండి నువ్వు మనుష్యులను పట్టువాడవై ఉంటావు. ప్రియులరా, ఎంత గొప్ప మాట ప్రియులరా. నువ్వు మనుష్యులను పట్టే జాలరిగా నువ్వు మారిపోతావు. ఇప్పటి నుంచి నువ్వు మనుష్యులను
పట్టుకునే వ్యక్తివిగా మారిపోతావు. ప్రియులారా, నిజమే నిజమే. మనం కూడా 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది దేవుడిని తెలుసుకొని మారు మనసు పొంది ఎంతమందిని దేవుడి దగ్గరకు నడిపించావు, ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు, ఎంతమందికి నీ సాక్ష్యం ఈ రోజున సవాలుకరంగా ఉంది, ఎంతమందికి దేవుని వాక్యం వ్యక్తిగతంగా పరిచర్య చేశావు, ఎంతమందిని దేవుని మందిరానికి నడిపిస్తూ ఉన్నావు. ఒక 100 మందిని నడిపించావా? 50 ఏళ్ళైందిగా 100 మందిని నడిపించావా? 10 ఏళ్ళు అయితేనే మనం ఒక 100 మందిని నడిపించొద్దా? ఖచ్చితంగా నడిపించాలి. లోతైన భక్తి చేసేవాళ్ళు 10 సంవత్సరాల్లో 100 మందిని నడిపించలేమా? ఖచ్చితంగా నడిపిస్తాం. మన సాక్ష్యం లోతైందైతే, మన సాక్ష్యం సవాలుకరమైందైతే ఖచ్చితంగా అనేక మందిని మనం దేవుని దగ్గరకు నడిపిస్తాం. మనం ఎవరిని నడిపించలేకపోతున్నామంటే లోతైన భక్తి లేనట్లే ప్రియులరా. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలను? ప్రియులరా, ఆ అనుభవాల్లో గుండా వెళ్ళాం. నేను మారు మనసు పొందినప్పుడు నేను పొలంలోనికి వెళ్ళి ఒక్కడిని ప్రార్థన చేసేవాడిని. ఒకడు 5గురు అయ్యాం, 5గురు 10 మంది అయ్యాం, 10 మంది 50 మంది అయ్యారు, 50 మంది 100 మంది యవనస్తులు అయ్యారు, 100 మంది 350 మంది అయ్యారు. నేను ఆ సంఘంలో నుంచి బయటకు వచ్చేసరికి 50 మంది నుంచి వెళ్ళినటువంటి సంఘం. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో అనేక ఆత్మలు రక్షణ పొందినాయి. నగరం దగ్గర బందెలవారిపాలెం అని, పెనమర్రని, ప్రియులరా, ఎడవూరని, పోతుమర్రని, ఏ ఊర్లో కాలు పెడితే ఆ ఊర్లో ఆత్మలను తీసుకోవటం, వాళ్ళకి నా సాక్ష్యం చెప్పటం, ఊరు బయటికి తీసుకెళ్ళటం, ప్రార్థన చేయించటం, దేవునిలోనికి నడిపించటం. ప్రియులరా, మన సాక్ష్యం. అప్పుడు నేనేం సేవకుణ్ణి కాదే, నేను కూడా మీలాగా విశ్వాసినేనే. మీలాగా విశ్వాసిగుండే 100 మందిని దేవుని దగ్గరకు నడిపించాను. ఖచ్చితంగా ఇది దేవుని ముందు చెప్తున్నటువంటి మాట, మనుషుల ముందు చెప్పే మాట కాదు, దేవుని ముందు చెప్తున్న మాట. ఎందుకని మనం నడిపించలేకపోతున్నాము అంటే మనలో లోతైన ప్రార్థన లేదు. మనం దేవుని సన్నిధిలో ఒక 3 గంటల ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నారు అంటే ప్రియులరా, అసలు ఎవరు చేయి ఎత్తగలరో లేదో తెలియనటువంటి పరిస్థితి. నువ్వు దేవునితో ఒక్క రాత్రైనా 3 గంటలు గడుపుతున్నావా అని అడిగితే ఎంతమంది చెప్పగలం ప్రియులరా? ఎస్, నేను దేవునితో గడుపుతున్నా ఇన్ని గంటలు అని మనం చెప్పగలమా ప్రియులరా? నెలలు, సంవత్సరాలు అలాగా దొర్లిపోతూ దేవుని సన్నిధిలో ప్రియులరా లోతులోనికి మనం వెళ్ళాలి. అప్పుడు మన జీవితం అనేకులను రక్షణలోనికి నడిపించేదిగా మార్పు చెందుతుంది. ఇక్కడ పేతురు చూడండి ప్రియులరా, దేవుడు అంటున్నాడు, ప్రియులరా, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడు అయి ఉందువని సీమోనుతో చెప్పాను. ప్రియులరా, ఏం జరిగింది సీమోను పేతురు విషయంలో? ఒక్క మాట ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడు, ఎస్, దేవుని సేవలో ముందుకు వెళ్ళాడు. ఏం జరిగింది? మొదటి రోజు వాక్యం చెప్తే 3000 మంది మారు మనసు పొందారు. మరలా వాక్యం చెప్తే 5000 మంది మారు మనసు పొందారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఏం జరిగినాయి ప్రియులరా? అక్కడ చనిపోయిన వారు లేచారు, పుట్టిన మొదలుకొని కుంటువాడు లేచాడు. నజరేయుడైన యేసు నామము అన్నప్పుడు ఆయనలో నుండి ఆ జీవపు శక్తి వారిలోనికి వెళ్ళిపోయింది. ప్రియులరా, కారణం పేతురులో ఉన్న దీనత్వం, పేతురులో ఉన్న తగ్గింపు, పేతురులో ఉన్న పశ్చాత్తాపం, పేతురులో ఉన్నటువంటి నేను అయోగ్యుడనయ్యా, ఇంత మేలు పొందటానికి నా దగ్గర ఆ క్వాలిఫికేషన్ లేదు. ఏమంటున్నాడు? ఆ విస్తారమైన చేపలు పడగానే ఇంత మేలు పొందటానికి నేను అర్హుడను కాదయ్యా. అది పేతురు ప్రార్థన. మనమేమో, అయ్యా నా స్థాయికి నువ్వు చిన్న మేలే చేశావయ్యా. ప్రియులరా, లేదు 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 లేదు, నీ స్థాయికి మించి దేవుడు 100 రెట్లు చేశాడు. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అసలు ఈ రోజున ఈ విధంగా నేను ఇక్కడ ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్లో ఈ టైంలో ఎంతమంది మరణ పడకల మీద ఉన్నారు, ఎంతమంది ఆ ఊపిరి అందక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అనుక్షణం అప్పుడప్పుడు మనకి ఎక్కువగా కరెంటు పోతా ఉంది. కరెంటు పోయినా కూడా ప్రభువారు శ్వాస ఏమన్నా ఊపిరి ఫ్యాన్ లేదని ఊపిరి ఆగిపోతుందా? లేదే. దేవుడు కాపాడుతున్నాడే, ఇన్ని మేలులు చేస్తున్నాడే, ఇంతగా కాపాడుతున్నాడే. ఇంత చేస్తూ ఉంటే లోతుగా ఎందుకు దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాం? లోతైన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం?
ప్రియులరా, ఈ రోజే మనం దేవుని సన్నిధిలో పేతురు తీర్మానం చేసుకున్నాడు, ఇక నేను దేవుణ్ణి వెంబడిస్తా, నేను అన్ని విడిచిపెడతానంటే భార్యని విడిచిపెట్టలా, భార్యను వెంట పెట్టుకుని మంచిగా కుటుంబంతో నమ్మకంగా సేవ చేశాడు పేతురు. ప్రియులరా, లోకాన్ని విడిచిపెట్టాడు, లోక బంధాలు విడిచిపెట్టాడు, లోక ఆశలు విడిచిపెట్టాడు, దేవుణ్ణి వెంబడించటానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రియులరా, మనం కూడా ఈరోజు యేసయ్యా నేను లోతుగా నిన్ను వెంబడిస్తానయ్యా, దూరంగా ఉండి పిలవనయ్యా, దగ్గరగా వస్తానయ్యా, నా నిజ స్థితి నేను అర్థం చేసుకుంటానయ్యా. పేతురు మేలు పొందటానికి నేను తగను, అమ్మో ఇంత మేలు నాలాంటి వాడు పొందటానికి అర్హుడు కాదు. ప్రియులరా, మనం ఎప్పుడైనా ఒక్కరోజు అలాంటి ప్రార్థన చేశామా? అయ్యా నా జీవితానికి ఇన్ని మేలులు చేసావు, అసలు ఇన్ని మేలును పొందటానికి నేను అర్హుణ్ణి కాదయ్యా. ఆ ప్రార్థన ఎప్పుడన్నా చేశామా? దావీదు చేశాడండి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తావు, అమ్మో నేను ఏ పాటి వాడిని, నేను ఇంత గొప్ప మెట్టులోనికి లేవనెత్తబట్టానికి నేను తగను. మన ప్రార్థన అలా దీనంగా ఉండాలి. ఎలాంటి నన్ను ఎంత ఉన్నతమైన మెట్టులోనికి లేపావు ప్రభువా, అలాంటి కృతజ్ఞత మనస్సు, అలాంటి సమర్పణ మనస్సు, అలాంటి తగ్గింపు మనస్సు, అలాంటి హృదయాన్ని లోతుగా పరీక్ష చేసుకునే మనస్సు, ఇలాంటి పరిశుద్ధుడి దగ్గర నేను ఉండటానికి నేను తగను. ఆయనేమో ఎంతో గొప్ప పరిశుద్ధుడు, ఆయన మాట కూడా ఎంత శక్తి కలిగినది, ఎంత ప్రభావం కలిగినది, ఎంత కార్యమును సఫలం చేసేది. లోతుకి నీ దోణిని నడిపించే వలయం ఉంటే ఎన్ని చేపలు, ఒక దోణి కాదు 2 దోణెలు నిండిపోయి ఎన్ని చేపలు, అమ్మో అని పేతురు లోతుగా అర్థం చేసుకున్నాడు. ప్రియులరా, తాను ఎంత తగ్గింపులో జీవించాలో అంత తగ్గింపులో జీవించాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆపలేదు ఆయన్ని, 30 నుంచి 60 తీసుకెళ్ళాడు. 60 నుంచి 100 చచ్చిపోయిన వాళ్ళను కూడా లేపే మెట్టులోనికి వెళ్ళాడంటే 100 భక్తిక. ఇక దానిలో అనుమానం లేదు. పుట్టిన్ని మొదలుకొని కుంటివాడిని లేపితే 60% అనుకోవచ్చు, చిన్న కార్యాలు జరిగించి 30% అనుకుంటే అది 30% భక్తి అనుకుంటే, పుట్టిన్ని మొదలుకొని కుంటాడిని లేపేసరికి 60% వెళ్ళాడు. చచ్చిపోయిన దొర్కాని కూడా లేపేసరికి 100 వెళ్ళిపోయాడు. ఆయన సమర్పణ, ఆయన ఎంత మెట్టులోనికి, ఆయన లోతుకి వెళ్ళే కొలది ఆయన దేవుడు అద్భుతంగా దీవించాడు. మనం కూడా లోతుకి వెళదాం. సామాన్యమైన పేతుర్ని దీవించిన దేవుడు మనల్ని దీవించడా? మనల్ని ఆశీర్వదించడా? లోపం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మనం లోతులోనికి వెళితే, ఆయన పాదాల మీద పడి లోతుగా తగ్గించుకుంటే, మన స్థితిని ఒప్పుకుంటే బహుగా దీవిస్తాడు. ప్రియులారా, దేవుడి ఈ కృప మనందరము లోతుగా తగ్గించుకొని ఆయన ఆశీర్వాదము పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకు